ముళ్ళు క్రీస్తు ప్రేమ యొక్క లోతైన త్యాగానికి, సహనానికి సాక్ష్యం. ముళ్ళ కిరీటం ద్వారా మన శాపాన్ని తన తలపై తీసుకున్నారు క్రీస్తు. గలతీ 3:13లో క్రీస్తు మన కొరకు శాపమయ్యారునని చెప్పబడింది. ముళ్ళ కిరీటం నుండి వచ్చే బాధ, ఆయన శిరస్సు నుండి కారుతున్న రక్తం మన కొరకు భరించలేని ఆ నొప్పిని సహించే ఆయన ప్రేమను సూచిస్తుంది. నిశ్శబ్దంగా ఆ బాధను భరిస్తున్న ప్రేమ అది. ఆయన ఆవేదన మన రక్షణకు దారి చూపిస్తుంది. ఒకరి వేదన పరులకు రక్షణ కలుగుతుంది అంటే అది క్రీస్తు ప్రేమ మాత్రమే. పాపం వల్ల భూమిపై ముళ్ళు పుట్టాయినని ఆదికాండం 3:18లో ఉన్నట్లు మన పాపపు ముళ్ళు నుండి పుట్టిన శాపమే కదా క్రీస్తుకి ఆ ముళ్ళ వేదన. మన పాపాలు ముళ్ళుగా మారి ఆయన శిరస్సును గుచ్చుకుంటుంటే సువాసనతో కూడిన పుష్పంలా మన జీవితాలు వికసించాయి. మన దుష్టాలోచనలు, గర్వపు పనులు తనను తాను శూన్యంగా చేసుకొని మనకు వెలుగునిచ్చిన గొప్ప శక్తిమంతుడు క్రీస్తునాథుడు.